సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు మీరు అర్థం చేసుకోండి, రేపు ఏంటి సెన్సెక్స్ ఎక్స్పైర్. ఓకే, అది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటా సెల్లింగ్, ఎఫ్ఐస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు, డిఎస్ బై చేస్తున్నారు. కంపేర్ టు నార్మల్ కన్నా కొద్దిగా ఎక్కువ బై చేస్తున్నారు డిఎస్. ఓకే, ఎఫ్ఐస్ వల్ల మార్కెట్లో ఇంపాక్ట్ ఉందా అంటే ఎస్, సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఉంది, డిఎస్ బై చేస్తున్నారు. అది చూడాలి వచ్చే రోజుల్లో ఇంకెంత రియాక్ట్ తీసుకెళ్తారని. ఓకే, నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే లేవు. ఇందులో మే 20 ఉంది, అండ్ రేపు మే 14. మే 20 అంటే నెక్స్ట్ ఇదే రోజు, అంటే నెక్స్ట్ వచ్చే వెడ్నెస్డే 20. సో అప్పటి వరకు చాలా టైం ఉంది. సో ఎఫ్ఎంసి మీటింగు ఇది హై అండ్ ఇంపార్టెంట్, టైం ఉంది ఇంకా. మధ్యలో ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి. స్టాక్ రిజల్ట్ తాలూకు ఏమైనా ఉన్నాయంటే మే 12, 14, 13 అయిపోయింది, రేపు 14. జేహెచ్డబ్ల్యూసీలు, టాటా మోటార్స్, హిందుస్థాన్, వోల్టాస్, ఇవన్నీ ముత్తూర్ ఫైనాన్స్, ఇవన్నీ రిజల్ట్ ఉన్నాయి. అండ్ ఇది డివిడెంట్ ఉంది, ఇది మీరు చూసుకోవచ్చు. ఓకే ఓకే తర్వాత హాలిడేస్ మే 28, చాలా దూరంలో ఉంది. ఇప్పుడు మనం మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈరోజు మా ఎంట్రీ ఇక్కడ నా ఎంట్రీ మార్నింగ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, అండ్ మార్కెట్ స్టాప్లో సిట్ అవ్వలేదు. కానీ డే అంతా వచ్చి ఈ పైకి ఎప్పుడైతే గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందో, సో ఈ క్యాండిల్లో ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్, తర్వాత మార్కెట్ ఎగ్జిట్ అక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. నిన్న కూడా మంచి ఎంట్రీ వచ్చింది, కాకపోతే మేమే ఇక్కడ రివర్సల్ ఎంట్రీ ప్లాన్ చేసాను, అది తిరిగి వచ్చి ఇంత కింద స్టాప్లో తిన్నది. దాని గురించి కూడా మాట్లాడదాం. రేపు ఏమవ్వచ్చు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఒక 1 అవర్ టైం ఫ్రేమ్ ఆర్ 4 అవర్స్లోకి వెళ్తే నీకు మార్కెట్లో ఏం కనిపిస్తుంది, గ్యాప్ కనబడుతుంది. గ్యాప్ కవర్ చేసుకోవాలి మార్కెట్. ఇక్కడ ఒక గ్యాప్ పెండింగ్లో పడిపోయింది, సో ఈ గ్యాప్ కవర్ చేయాలి. ఇది ఒక సపోర్ట్ కింద, ఇది ఒక సపోర్ట్ ఏరియా, ఇక్కడ కింద ఇది, ఈ రెండు సపోర్ట్ ఏరియా కింద పెడుతున్నాను. ఓకే, రెసిస్టెన్స్ ఏది ఉంది అంటే టాప్ ప్రెజెంట్ ఉన్నప్పుడు ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు నా వరకు ఉన్నది ఇదే రెసిస్టెన్స్, ఆ పైన ఇది ఇంకొకటి. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తే క్లియర్ కట్ కనబడుతుంది, చూడండి. ఓకే, అండ్ ఇక్కడ ఒక లైన్ పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా యాస్టీజ్ లెవెల్స్ 23,264. ఓకే, ఎంత 23,264 ఇవి లెవెల్స్. ఓకేనా, 23,264 ఇది ఒక లెవెల్, 23,120 ఇది ఒక లెవెల్, 22,920 ఇది ఒక లెవెల్, 23,560 ఇది ఒక లెవెల్, 23,800 ఇది ఒక లెవెల్. ఓకే, ఇప్పుడు మనం ఎలా ప్లాన్ చేస్తున్నాం? ఈ మార్కెట్ ఈరోజు ఏమైంది, ప్రీవియస్ ఒక మంచి ఫాల్ వచ్చింది, ఈరోజు మార్కెట్లో కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంది, ఆల్మోస్ట్ 50% రిట్రేస్మెంట్ చేసి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఈరోజు పైకి వెళ్తున్నా ప్రతి దగ్గర సెల్లర్ అన్నట్టు ట్రై చేస్తున్నాడు, పుష్ చేస్తున్నాడు, అది క్లియర్గా అర్థం అవుతుంది. ఎలా అర్థం అవుతుంది? ఈరోజు మార్కెట్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ బయర్ పుష్ చేస్తే సెల్లర్ వచ్చాడు, మళ్ళీ కష్టపడి బయర్ తీసుకెళ్ళాడు, సెల్లర్ ట్రై చేస్తున్నాడు, బయర్ తీసుకెళ్తే సెల్లర్ మళ్ళీ దాన్ని 50% తీసుకొచ్చాడు. సో పైకి పట్టుకెళ్తున్నా సెల్లర్ అన్నాడు, యాక్టివ్గానే ఉన్నాడు. క్లారిటీ అదైతే అర్థమవుతుంది. ప్రజెంట్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా బాగా వినండి, రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ ఓపెన్ అయ్యి 23,560 పైకి వెళ్తే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. దీనిపైన అప్ సైడ్ ప్లాన్, అది కూడా ఏంటంటే బిగ్ ట్రేడ్ కాదు, మంచి స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, బట్ బాగా అవుతుంది. 23,560 పైన ఒక మంచి 23,800 పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్, దీనిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ ప్లాన్ చేస్తాం 23,800 పైన. ఓకే, 23,560 పైన కూడా అప్ సైడ్. అలానే ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఇడి, మార్కెట్ కిందకు వస్తే 23,264 కింద డౌన్ సైడ్, అలాగనే 23,120 కింద కూడా డౌన్ సైడ్. ఇది డౌన్ సైడ్, ఇక్కడ డౌన్ సైడ్, దీని కింద ఇక్కడ డౌన్, ఇక్కడ డౌన్ సైడ్, కింద డౌన్ సైడ్. ఓకే, ఫ్లాటెడ్ మార్కెట్ ఇట్లా కిందకు వస్తే ఈ కింద డౌన్, ఈ కింద డౌన్.
పైకి వెళ్తే దీనిపైన అప్పు, దీనిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్. ఇది ఫ్లాటెడ్. ఇఫ్ మార్కెట్ ఫ్లాట్ అడగకుండా గ్యాప్ పిడిపోతే 23,560 ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తే ఇక్కడ అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. దీనిపైన మనం అప్ సైడ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ సపోర్ట్, దీనిపైన ఓపెన్ అవ్వాలి, ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. అది కాకుండా ఇంకా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ ఉంది మార్కెట్, ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయిపోయిందంటే దెన్ వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ ఏం చేస్తుందో చూసి దాన్ని బట్టి. ఓకే, అదే ఒక ఓపెన్ అవడు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే 23,240 కింద ఓపెన్ అయితే, ఇక్కడ ఓపెన్ అయితే నేను చెప్పాను కదా నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తానని. సో నా వ్యూ ఇక్కడ ఓపెన్ అవగానే వెయిట్ చేస్తాను కొంతసేపు, ఇక్కడ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ పడితే అక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. అంతే, సింపుల్ లాజిక్, ఇంకేం లేదు. ఓకే, అండ్ సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ కూడా సేమ్ మించి ఇదే ప్రాసెస్. 4 అవర్స్లోకి వెళ్తే సెన్సెక్స్లో నీకు గ్యాప్ ఉండే చూడండి, గ్యాప్ మొత్తం కవర్ చేసేసుకుంది. నిఫ్టీలో ఇంకా గ్యాప్ పెండింగ్ పెట్టుకుంది అలానే. సో సెన్సెక్స్లో అయితే గ్యాప్ అయితే కవర్ అయిపోయింది, విచ్ ఈస్ వెరీ గుడ్. నాకు అడిగితే మార్కెట్లో గ్యాప్ కవర్ అయిపోయింది. అండ్ ఇది రెసిస్టెన్స్ పైన, ఇది ఒక రెసిస్టెన్స్. ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇగోండి. సో ఇవే లెవెల్స్. మీరు ఎగ్జాక్ట్ మీరు కూడా అంతే. 74,400, 73,600, 75,200, 75,800 ఇవి లెవెల్స్. ప్రజెంట్ మార్కెట్ ఏమైంది, ఇక్కడ వచ్చి ఇలా పైకి వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది కదా, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇట్లా పైకి వెళ్తే దీని పైకి ఇట్లా బ్రేక్ అయితే నేను ఇక్కడ అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. అదే ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే 74,700 కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకి రావాలి లేదా పైకి వెళ్ళాలి, నేను చూపిస్తాను ఒకసారి. ఎలా అంటున్నానంటే ఇలా చూడండి, ఇగో ఇది 75,800. ఓకే, ఇక్కడ ఉంది మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వస్తే డౌన్, అలాగే ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే దీనిపైన అప్ సైడ్. అలానే 73,600 కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్, 75,800 పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్. ఓకే, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఓకే, ఫుల్గా అప్ సైడ్ ప్లాన్ చేస్తాం, ఇక్కడ ఫుల్గా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఇది ఫ్లాట్ ఓపెనింగ్. మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అవ్వకుండా స్మాల్ గ్యాప్ ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. గ్యాప్ అప్ ఎక్కడ 75,200 పైన ఓపెన్ అయ్యి దీన్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. అలాగే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కింద ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చి రెసిస్టెన్స్ తీసుకొని పడాలి, అప్పుడు నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. క్లియర్? అంతే. ఫ్లాట్ ఓపెన్ అయితే మనం ఎలాగ మాట్లాడుకున్నాం, ఎటువైపు బ్రేక్అవుట్ అయితే అటువైపు మనం ప్లాన్ చేస్తాం. ఇదేది కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడిక్కడే ఉండిపోతే ఏం చేస్తారో, మనం అనుకున్నట్టు బిహేవ్ చేయట్లేదు మార్కెట్, అక్కడ మనం ఏం చెయ్యం. మనం అనుకున్నట్టు బిహేవ్ చేయనప్పుడు మనం వదిలేస్తాం. ఎందుకంటే అది మనం పైకి కిందకి లెవెల్స్ పెట్టుకున్నాం అనుకున్నాం, మార్కెట్ వేరేలా బిహేవ్ చేస్తుంది. అక్కడ ఏంటి మనం అనుకున్నట్టు మార్కెట్ చేయట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేయకూడదు, మార్కెట్తో ఫైట్ చేయకూడదు. నేను అనుకోలేదు నువ్వు వెయిట్ ఇలా చేస్తున్నావు అనకూడదు, వదిలేయడం. మార్కెట్ని ఆ రోజు వదిలేయడమే, అలా వదిలేస్తేనే బెటర్. ఓకే, నెక్స్ట్ టెలిగ్రామ్ చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ వచ్చాను. సో ఒక ట్రేడ్ హెడ్జ్ పొజిషన్ అండ్ డే ఎండ్కి వచ్చేసరికి 1,500 ఇలా బుక్ చేసాం. సో అదనమాట. అండ్ నేను కొత్త ట్రేడ్లు కూడా తీసుకుంటున్నాను, అంటే లైక్ 20 to 20,000తో నేను అట్లా ఆప్షన్ బయింగ్ ట్రై చేస్తున్నాను. సో అది కూడా నేను చూపిస్తాను. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, ఒక్క నిమిషం లాగిన్ అవుతున్నా. సో నార్మల్గా అయితే నేను హెడ్జ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తాను, బట్ మళ్ళీ సేమ్ నేను నా బయింగ్ అందుకే ఎక్కువ చేయట్లేదు. జస్ట్ స్మాల్ క్యాపిటల్ లైక్ 20 to 20,000, 22,000తో అట్లా చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇక అవైలబుల్ మార్జిన్ కూడా చూడండి 20,000 ఉంది. సో 20,000తో పొజిషన్స్ ఈరోజు 900 బుక్. ఓన్లీ సింగిల్ ట్రేడ్, ఒకే ఒక ట్రేడ్ కాల్ సైడ్, అది సేమ్ మన మార్కెట్లో ఉన్న ఎంట్రీ ప్రకారం
ఇక్కడ ఎంట్రీ టైం చూడొచ్చు. ఇగో 10:15కి నాకు బై సిగ్నల్ వచ్చింది. ఎంట్రీ కూడా అక్కడే ఉంటుంది, ఆర్డర్స్లో చూపిస్తుంది. 10:27 బై ఎంట్రీ. 10:15 అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ. ఓకే, సో ఎంట్రీ అక్కడ. ఆల్మోస్ట్ మీరు ఎగ్జిట్ చూస్తే 12:55కి ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను నేను. ఈ పైన పీక్లో 12:45 12:55 అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయ్యా. అదే ట్రేడ్ మీకు డైలీ అప్డేట్ కూడా చేస్తాను. బయింగ్ ఓన్లీ సింగిల్ లాట్, ఓన్లీ ఒక లాట్ తోటే ట్రేడ్ చేస్తున్నాను. అది కూడా క్యాపిటల్ ఎక్కువ పెట్టుకోవాలి. మీరు చూడొచ్చు ఓన్లీ 20,000 ఫండ్స్లోకి వెళ్ళినా మీకు 20,000 కన్నా ఎక్కువ కనబడదు. 20,000 కన్నా ఎక్కువ ఉంచాలనుకోవట్లేదు నేను ఆప్షన్ బయింగ్. మిగతాది అలాగే హెడ్జ్ పొజిషన్ ఫ్లాట్ ట్రేడ్లో రన్ అవుతుంది. ఇది 1,05,000తో రన్ అవుతుంది. సో ఇది ఎవ్రీ టైం బాగానే ఇస్తుంది. ఇది కాకుండా ఆల్గోస్ కూడా రన్ అవుతున్నాయి. మీకు తెలుసు ఆల్గో పర్ఫార్మెన్స్. ఆల్గోస్ ఈజ్ ఆల్సో గివింగ్ గుడ్. ఈరోజు ఆల్గో చూపించేస్తాను. ఆల్గో 300 400 లాస్లో కవర్ అయింది అనుకుంటా, క్లోజ్ అయింది అనుకుంటా. సో ఒకసారి నేను ఆల్గో కూడా చూపిస్తాను. లాగిన్ అవుతుంది. సో పొజిషన్స్లోకి వెళ్తే ఇదిగో ఆల్గో 325 రూపీస్ ఇట్లా లాస్. ఓవరాల్గా ఇదే ప్రజెంట్ ఆల్గో ఉన్నది. ఆల్గో ఇంక ఇది కాకుండా ఆల్గో పర్ఫార్మెన్స్ చూపించాలి అంటే ట్రేడ్ డైరీ ఉంటుంది. ఆల్గో ప్రజెంట్ ఈ మంత్ 1,700 ఇట్లా లాస్లో ఉంది. ఇంకా అది కూడా చూపించేస్తాను. ఈ మంత్ ఇంకా బ్రేక్ ఈవెన్లో ఉంది. ఆల్గో 1,700 లాస్లో ఉంది. చూద్దాం మరి ఆల్గో ఈ మంత్ వచ్చేసరికి ఏం చేస్తుందో. లాస్ట్ మంత్ అయితే ప్రాఫిట్లో ఉంది. ఓవరాల్గా అయితే ఇదే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అండ్ ట్రేడ్స్. నేనైతే గ్రూప్లో అయితే సిఎంటీ గ్రూప్లో కూడా అప్డేట్ చేస్తున్నాను. మార్నింగ్ ఇగో పుట్ సైడ్ అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను అండ్ డే ఎండ్కి వచ్చేసరికి ప్రాఫిట్ బుక్ చేసుకుని క్లియర్గా అప్డేట్ చేశాను. సిఎంటీ గ్రూప్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సిఎంటీ అంటే కాపీ మై ట్రేడ్ అనమాట. ఓకే, ఇది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ చూడు జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ జూన్ నుంచి బ్యాచ్ మొదలవుతుంది, అడ్వాన్స్ హెడ్జింగ్ బ్యాచ్. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ పెడతాను. మీకు నచ్చితే మీరు నెక్స్ట్ మంత్ బ్యాచ్ అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ బ్యాచ్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పటికి ఈ వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.